హెల్చేమంటావా డాడీ? ఆవకాయ మామిడికాయ ఆవకాయ పచ్చడి. ఆవకాయకి మామిడికాయకి తేడా ఏంటి? రెండు ఒకటే. పచ్చడి పెట్టేదాన్ని ఆవకాయ అంటారు. అంటే ఆవపిండి అన్ని కలుపుతారు కాబట్టి ఆవపిండి కలిపితే ఆవకాయ, మెంతిపిండి కలిపితే మెంతికాయ. అంతేగా మరి. అంతేనా? అంతేనా డాడీ? మెంతిపిండి ఎక్కువ అయితే మెంతికాయ. కలిపేటప్పుడు చెప్పాలి. ఏం చెప్పాలి? అదే కొలతలు ఎన్ని వేసుకుంటున్నావే ఏంటని. సరిపోతుందా? 10 కాయలు సరిపోతాయా? బండి మీద లేదు ఉండే కాయలు. ముందు ఈ పట్టు నువ్వు ఈ పడితే తర్వాత చిన్న చిన్న ముక్కలు ఒకసారి పట్టకూడదు. ఒకసారి అటు ఇటు ఒకసారి ఇటు వస్తుంది. ఓకే, ఎందుకు కొద్ది కొద్దిగా చాలు. సైజ్ చూపించు. చిన్నగా ముక్కలు అయితే కట్ చేశారండి. చిన్న సైజు చాలు. మీడియం. ఒక 2-3 కాయలు పోయినాయి. 3 2 అండి. లోట కొలత అవుతాయి. ఇటు చూ 2.5 అవుతాయా? బేషన్ కిందకి వెళ్ళి ముక్కలు 3 ముక్కలు మామూలుగా ఎట్టదు. కారం ఎంత? బాగా వేసుకోవాలి. దాంతో 3 అయినాయా? కారం గుజ్జు రాదు. ఇంకొద్దిగా ఒక గుప్పుడు చూసి వేసుకున్నాం. కలిపేటప్పుడు తెలిసిద్దిగా ఎంత. లాస్ట్ టైం ఇప్పుడు తెలదు. రెడ్కి బ్లాక్కి మధ్యలో ఉంది కదా కలర్. కొంచెం బ్లాక్. పసుపు కూడా వేస్తారా? పసుపు వేసి ముక్కలు కలిపి ఒక 10 నిమిషాలు ఆరబెడితే బాగుంటుంది. అందుకనే మన బాగు. అందుకని బాగా అయ్యా అండి. 100 గ్రాములు చేదెక్కిపోద్దాము. మెంతిపిండి తక్కువ వేసి ఆవపిండి ఎక్కువ వేసినా బాగలేదు. కానీ మెంతిపిండి తక్కువ వేసుకోవాలి. నేననేది ఏంటి, మెంతిపిండి తక్కువ వేసి ఆవపిండి ఎక్కువ సరిపోద్ది. 100 గ్రాముల ప్యాకెట్లు అయ్యి. ఈసారి ఏంటమ్మయ్యా అని అన్ని ఆలోచిస్తున్నాడు. పోయిన సంవత్సరం ఆలోచించలే. అయ్యి 100 గ్రాములు మామూలుగా కొలతలు పెట్టేసేసి బాగానే వేసి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి వచ్చి. ఆల్రెడీ ప్రాక్టీస్ కాదు, అడిగే వచ్చాడు. లాస్ట్ టైం వాళ్ళకు కూడా పెట్టారు. మా మమ్మీని అడిగి వచ్చా ప్రిపేర్ అయిపోయి. అది వచ్చేసి కొలతలు వేసాడు, అయిపోయింది. మరి రేపొద్దు పచ్చడిపేట దగ్గర కొలతలు తేడా అక్కడ. పోయినసారి ఇవ్వలేదుగా మరి. పోయినసారి ఇచ్చిందా? మాట్లాడ్డా కాయలు కదా అసలు. పచ్చడి కూడా తేలేదుగా నువ్వు. కవర్ మీద కారం పడి తీసే. అది మెంతిపిండి నూనె కేజీ పట్టదేమో కదా. ఇప్పుడే వేయకూడదు, చూసి పోసుకున్నాం. గిన్నె తీసుకోండి. సరిపోవేమో దినుసులు. కొంచెం గ్రేవీ కావాలి కదా. కారమే వేసుకోవాలి. 100 గ్రాములు 3 డబ్బాలు అయినాయి అంటే 100 గ్రాములు 100 గ్రాములు చాలవేమే. 2 మానికలకి 3 మానికలకే 100 గ్రాములు 100 గ్రాములు వేస్తున్నారు. వేసుకుంటే కొంచెం గ్రేవీ కావాలి కదా మనకి. కారమే ఎక్కువ వేసుకోవాలి.
చల్లంటావు కారం అయినా వేయాలి కారం సాల్ట్. ముందు తిప్పు మొత్తం. తర్వాత ఉంటుంది సీట్ వెంటనే సబ్బు పెట్టి కడిగేసుకో. కొద్ది కారమే. ఇంకొక గుప్పుడే. ఉప్పు సరిపోయిందా? ఇప్పుడు చూసి వేసుకోవచ్చు, ఎక్కువైతే మనం ఏం చేయాలి. ఎల్లుల్లిపాయ. రేపు ఉప్పు కారం కలిపి తినంటారా ముక్కలు మాడుగా. జాడి తీసుకురావాలి. ఎంత కేజీ పచ్చడి అవుతుంది? కేజీ 4 కేజీలు అవుతుంది. ఊరిని వెయిట్ కూడా ఉంటుంది మార్కెట్. మా వానొచ్చి నా కూరగాయలు బయట ఉండు. కలపడం అయిపోయింది. నేను ఓకే గాడీలో స్టోర్ చేసుకుంటున్నాను. అట్ట పెట్టి అనుకుంటా. అదేలే, పట్టినంత వరకు పెట్టే. ఇందులో 3వ రోజు బోళంత కుంగిపోతుంది పచ్చడి. పెట్టే దానికి అయిపోయి అన్ని చెట్లు నువ్వు ఈ లోపల చిన్నదే అది తీసురామా. ఇంకోటి ఏ చిన్నది ప్లాస్టిక్ది సరిపట్ల. అది ఎప్పుడుదో జాడి కొద్దిగా చిన్నదే ఏదో తెచ్చా. అప్పుడు ఇంకో జాడీ కొనాలి. జాడీలోనైనా ఉండట్ల పచ్చళ్ళు బూజు గట్టిపోతుంది. మన పొడిమిరక పచ్చడి అట్టకే పట్టేసింది. మనము ఏదైనా 3వ రోజున ఏ పచ్చడైనా చూసుకుని ఉప్పు కారం మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు తక్కువైనా బూజు వచ్చేది, నూనె తక్కువైనా బూజు వచ్చేది. దీన్ని అన్నం వేసేయి. ముక్కబడింది చూడమ్మా. మోషన్స్ ఏమో అవ్వో మా అమ్మట్టగా కలిపేసేసి బేషన్లో అన్నం పడేసేసి గ్రేవీ బాగా వస్తుంది. అందరికి ముద్దలు పెట్టేసారు. రావాలి, గ్రేవీ కావాలి. దాకా టిఫిన్లో పచ్చళ్ళు అడుగుతున్నారు. ఇదే పచ్చడి, ఇదే టిఫిన్లో పచ్చడి. ఎల్లుల్లిపాయలు మళ్ళీ ఇంకో 1/4 కిలో తెస్తే మార్కెట్లో తెస్తాను ఈసారి. ఇబ్బంది పెట్టేస్తే అప్పుడు బేషన్లోకి వేసేసుకుని మళ్ళీ ఎట్ట బేషన్లో వేసుకొని తిప్పుకోవాలేమో. అంటే ఇందులో ఉండగానే ఎట్ట మామూలు కళాబిల్ల తిప్పాలి. మెత్తగా తిప్పుతాం అక్కడ. ఎక్కడా అమ్మ అన్నం తీసుకురా, ఇందులో అన్నం వేస్తాడు. సాయంత్రం పూట తిప్పుకుని చూస్తా ఉంటది. ఎంత పడుతుంది, అది ఎంత పడుతుంది, ఇది ఎంత పడుతుంది చూసుకుంటే వేసుకుంటూ ఉంటుంది. 3వ రోజు నువ్వు అన్నాడికి కొద్దిగా అన్నంలో టెస్టింగ్ చేస్తాం. అన్నం వేసే మూత పెట్టే. ఆవిడ పెట్టి ముందల అన్నం దానికి గొడ్డ వాసన కట్టాను. గొడ్డ కట్ట రండ్రా.
ఏమవుతుందా చెయ్యి వణుకుతుంది ఏంటయ్యా? ఏమైపోతుంది ఆగయ్యా మరి చెప్పు. పెద్దడా అది పెద్దదే. అదే చేర్చాకుందేనండి తమ్ముడును. రావా తినాలదా అరే మంచినీళ్ళు ఇవ్వండి. మసాలా అంత కారం లేదు, అంత ఉప్పు లేదు. ఇప్పుడు ఉండదులే. అవసరంలే, అప్పుడే ఎక్కిళ్ళు వచ్చేసింది. ఇది మళ్ళీ సాయంత్రం కానీ ఇప్పుడు నాకు తెలిసి చిన్నోడికి ఇవ్వలేదా? చిన్నోడా ఇదిగో కనబడట్లే లడ్డు. నిద్ర తింటున్నాను వీడియోగ్రఫీ అంటే మమ్మీ తీసి తర్వాత చూసి ఎట్టు పెట్టి అంటే లైట్గా ఉందా అసలు ఏం లేవా? కారం ఉంటే ఉప్పు పడిద్ది నాకు తెలిసి. నూనె పోయాలి. నూనె ఇది పోయి ఉందగా. మెంతి పిండి అయితే అవసరం లేదు నాకు తెలిసి. సరిపోద్ది ఇంకా తేవాలా? అంటే అది పైకి వచ్చేదాన్ని బట్టి మొక్క లాగుతుందా లాగట్లేదు. ఇదిగో ఇది ఉందిగా. ఇది ఇదేంటి ఆవుపిండా మెంతిపిండి? ఇది మిగిలింది మెంతి పిండి. చాలిపోతే మళ్ళీ